హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ క్రియేషన్స్. తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీకి వెళ్తే మిస్టర్ అండ్ మిసెస్ సారా ధ్రువ్ అరుపుకి కంగారుగా నిద్రలేచి రూమ్లోకి పరుగు తీస్తున్న ఆమె అతడి చెమటలను చూసి బెడ్ దగ్గరే ఆగిపోతుంది భయంగా. ఎదురుగా సారా కనిపిస్తున్న అతడి కళ్ళకు మాత్రం రక్తపు మడుగులో ఉన్న సారానే కనిపించడంతో సారా అని అరుస్తూ బెడ్ మీద నుండి లేవడానికి ట్రై చేసి అడుగు తడబడి ఎదురుగా ఉన్న ఆమెపై పడి ఇద్దరూ వెనుక ఉన్న సోఫాలో పడతారు జంటగా. ధ్రువ అరుపులకు కారణం తెలియకపోయినా అతడి నోటి నుండి ఆమె పేరుని వింటున్న ఆమె మనసు ఆనందంతో ఎగురుతున్న అతడి కళ్ళల్లో అంత భయం కంగారు దేనికో తెలియక అయోమయంగా చూస్తున్న ఆమెని కంగారుగా గుండెలకి హత్తుకుంటాడు. వేగంగా కొట్టుకుంటున్న ఎదచప్పుడు వింటూ తెలియకుండానే అతడి వైపు చుట్టూ చేతులు వేసి ఇంకా ఆమెలోకి అదుముకుంటుంది సారా. ఆమె చనువుతో గుండెల్లో కొంచెం వేగం తగ్గినా పూర్తిగా వదలని టెన్షన్తో ఆమెను హత్తుకునే నిద్రలోకి జారుకుంటాడు ధ్రువ్. ఎంతసేపు అయినా వదలని ధ్రువ్ని కదిలించినా కదలకపోవడంతో నిదానించిన హార్ట్ బీట్కి సంతోషంగా అతడిని పట్టుకొని నిద్రలోకి జారుతుంది సారా. ఆమె ముందుగానే సెట్ చేసుకున్న అలారం 4 గంటలకే మోగితే బద్ధకంగా కళ్ళు తెరిచిన ఆమె గుండెలపైనే ఆదమర్చి నిద్రపోతున్న ధ్రువుని చూసి నైట్ జరిగింది జ్ఞాపకం వస్తుంది. ఎందుకు రాత్రి ధ్రువ్ అంత టెన్షన్ పడ్డాడు, అది కూడా నా పేరును తలుస్తూ? అసలు ఏం జరిగి ఉంటుంది అని ఆలోచిస్తూ కొంచెంగా కదులుతున్న అతడిని చూసి నెమ్మదిగా అతడిని సోఫాలోకి అడ్జస్ట్ చేసి వార్డ్రోబ్ నుండి శారీ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది సారా. విషయం గుర్తుకులేని ధ్రువ్ తాపీగా నిద్రలేచిన టైంకి దేవుడి మందిరం నుండి వినిపిస్తున్న గంట సౌండ్కి పూజ ఎవరు చేస్తున్నారో అర్థమై ఒళ్ళు విరుచుకుంటూ సోఫాలో నుండి లేస్తాడు. అద్దం చూసుకుని హెయిర్ సెట్ చేసుకుని బెడ్పై ఉన్న డ్రెస్ చూసి నొసలు ముడిపడుతున్న టైంకి కాఫీ కప్తో ఆ రూమ్లోకి వస్తుంది సారా. ఆమె మనోహర రూపాన్ని చూస్తూ అంతంలోనే లేని కోపాన్ని ఆమెపై చూపించడానికి ట్రై చేస్తాడు. నేను కాఫీ తాగను అన్నాడు ధ్రువ్. తెలుసు, ఫుల్ లాగించే మీకెందుకు కాఫీ తాగే అలవాటు ఉంటుంది, అందుకే నా కోసం మాత్రమే తెచ్చుకున్నా అని యాటిట్యూడ్గా చెప్పి వయ్యారంగా బాల్కనీలోకి వెళ్తుంది. ఈ పొగరకేం తక్కువ లేదు అని అనుకుని బెడ్పై ఉన్న డ్రెస్ చూసి ఎందుకు బెడ్ మీద డ్రెస్ పెట్టావు అని అడుగుతాడు. ఎందుకు ఏంటి, తొందరగా రెడీ అయి వస్తే పెళ్ళికి వెళ్ళాలి, అది కూడా మీ అన్నగారిది. నిన్న అత్తయ్య గారు వచ్చి మనల్ని మరీ పిలిచి వెళ్తే మనం బావగారి పెళ్ళికి వెళ్ళకుండా ఏం చేస్తాం? ఇదేంటి నిన్న అంతలా కొట్టినా నార్మల్గా మాట్లాడటమే కాకుండా ఈజీగా వరుసలు కలిపేసి మాట్లాడుతుంది అని ఆలోచిస్తున్న అతడి ముందు తడి జుట్టుని టవల్తో ఒత్తుతూ ఏంటి అని అడుగుతుంది. అంత దగ్గరగా ఆమెను చూసిన కంగారులో తడబాటుగా ఏం లేదు, నేను ఫ్రెష్ అయి వస్తాను అని వాష్రూమ్ వైపు నడిచి డోర్ వేసే వంకతో వెనక్కి తిరిగి ఉన్న ఆమెనే చూస్తాడు ధ్రువ్. అతడు వచ్చేలోపే రెడీ అయి మెడలో పసుపు పచ్చని తాలితో ఎప్పుడు ఉండే నెక్ చైన్తో చేతులకు నిండుగా శారీకి మ్యాచింగ్ బ్యాగిల్స్ వేసి సింపుల్గా రెడీ అయి లూజ్గా జడ వేసుకొని రెడీ అయి ధ్రువ్ కోసం ఎదురు చూస్తూ ఉంది సారా. అతడు రెడీ అయి వచ్చి డ్రెస్అప్ అయ్యాక ఇద్దరూ కలిసి కారుణ్య ఇంటికి స్టార్ట్ అవుతారు. వదిన మన గార్డెన్లో మొక్కకు పూసిన గులాబీ అని దత్తు ఎదురు వచ్చి ఇవ్వడంతో చిరునవ్వుతో అది అందుకొని సైడ్ రోజుని హెయిర్లో సెట్ చేసుకొని జీప్ ఎక్కుతుంది సారా. ఆమె చేస్తున్న పనినే మైమర్చి చూస్తున్న ధ్రువ్ బాయ్ అంటూ దత్తు కదపడంతో మీరు కూడా తొందరగా వచ్చేయండి అంటూ డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు. చేతికి ఉన్న గాజులని, చీర మడతలను, పెదవులకి ఉన్న లిప్స్టిక్ని సైడ్ మిర్రర్లో చూసుకుని శారీ అడ్జస్ట్ చేసుకుంటున్న ఆమెనే రెప్పకొట్టక చూస్తూ ఉంటాడు ధ్రువ్ డ్రైవ్ చేస్తూనే. ఆగకుండా గుచ్చుకుంటున్న చూపులకి తల తిప్పి అతడి చూపుల్లో ఆమె చూపులు కలుపుతుంది. రోడ్డును వచ్చిపోయే వాహనాల హార్న్ సౌండ్కి ముందు ధ్రువ్ మేల్కొని ఆమె నుండి చూపు మరలించి రోడ్డుపై నిలుపుతాడు దృష్టిని. ఇల్లు చేరే వరకు ధ్రువ్ చూపుని ఆమె పైకి మరల్చకపోతే అతడినే చూస్తూ ఉంటుంది సారా. జీప్ పోర్టికోలో ఆపిన ధ్రువ్ చూపు ఆటోమేటిక్గా ఇంటి గుమ్మం ముందు నిలవడంతో బాధగా జీప్ దిగి కష్టంగా ఆమెతో కలిసి నడుస్తాడు.
జంటగా వస్తున్న ఇద్దరిని చూసి మనమ్మ మొదటిసారి వస్తున్నారు, అక్కడే ఆగండి అని ఆమె స్వయంగా హారతిచ్చి ఇంట్లోకి అడుగు పెట్టమని ఆమె బయటకు వెళ్తుంది. ధ్రువ్ వాళ్ళనే చూస్తున్న తండ్రి వైపు భయంగా చూసి అడుగు పెడితే చాలా రోజులకి తన ఇంట్లో వాళ్ళని చూస్తున్న సారా కంగారుగా అనుకోకుండా ధ్రువ్ చేతిని పట్టుకుని ఇంట్లోకి అడుగు పెడుతుంది. అప్పుడే బట్టలు మార్చుకుని రూమ్ నుండి వస్తున్న కారుణ్య చేతులు పట్టుకున్న వారిద్దరిని చూడంతోటే కోపంతో పిడికిలి బిగుసుకుంటుంది. ఇద్దరికీ కూడా చేతులు వదలాలి అనే ఉద్దేశం లేకపోవడంతో నాన్న అంటూ ధ్రువ్, అమ్మ అంటూ సారా తల్లిదండ్రుల వైపు నడుస్తారు. ఎలా ఉన్నావు తల్లి అని కుమారి సుబ్రహ్మణ్యం గారు ఎమోషనల్ అయితే, కోపంగా కాకుండా ప్రేమగా వస్తున్న చిన్న కొడుకుకి దూరంగా ఉండలేక సంతోషంగా ధ్రువుని చుట్టేస్తారు భిక్షు గారు. దూరం నుండి అదంతా చూస్తున్న అంబికా గారు ఏ భావం లేకుండానే కూర్చుని ఉంటారు. ఎలా ఉన్నావు తల్లి అని కుమారి గారిని హత్తుకున్న సారా తల నిమిరి ఆవిడ అడగడంతో, నేను బాగున్నా మామయ్య, మీరెలా ఉన్నారు అని కాళ్ళకి నమస్కారం చేసి అడుగుతుంది. బాగున్నా, వెళ్ళు అత్తయ్య అక్కడున్నారు అని అంటే కలిసే ఉన్న ఇద్దరి చేతులని ఆనందంగా చూస్తూ ఉంటారు. అలాగే అని 2 అడుగులు వేసిన సారా చేతిని పట్టుకున్న చర్యకి ఆగిపోతే, వడదలడం ఇష్టం లేదు అన్నట్టు చూస్తున్న అతడి చేతిని ఆమె విడిపించుకోవడానికన్నా ముందే, మీరిద్దరూ ఎప్పుడు ఇలానే ఉండాలి ధ్రువ్, నువ్వు కూడా అమ్మాయితో వెళ్ళి అని తండ్రి చెప్పడంతో, సరే నాన్న అని ఇద్దరూ కలిసి అంబికా గారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుని, తరువాత మనమ్మ తల్లిదండ్రుల దగ్గర కూడా ఆశీర్వాదం, ఆ తరువాత సారా పేరెంట్స్ దగ్గర కూడా ఆశీస్సులు తీసుకుని, చివరిగా జోష్న పేరెంట్స్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. కోపంగా వస్తున్న అన్నని చూసి చేతిలో ఉన్న సారా చేయి జారితే కళ్ళతోనే సారా వైపు చూసి పెళ్లిపీటలు ఎక్కుతాడు కారుణ్య. అతి కొద్ది మందిలో జరుగుతున్న పెళ్లి అయినా అన్ని తంతులు జాగ్రత్తగా చేయిస్తూ అబ్బాయి చేతికి తాళిని అందిస్తారు పురోహితుడు. కళ్ళ ముందు జరుగుతున్న పెళ్లికి తన పెళ్లి ఎలా జరిగిందో కళ్ళ ముందు మెదలడంతో బాణంగా కళ్ళు మూసుకుంటున్న ఆమెను దూరం నుండి ధ్రువ్ చూస్తుంటే సీరియస్ చూపులతో సారని చూసి జోష్న మెడలో తాళి కడతాడు కారుణ్య. అందరూ అక్షింతలు వేసి ఆశీస్సులు ఇస్తుంటే మెడలో తాలిపడిన ఆమె ఒంట్లో ఏదో సాధించాను అన్న భావం ఉంటే, తాలి కట్టిన వాడి కళ్ళల్లో ఏమీ అర్థం కాని భావం. ఉదయాన్నే జరిగిన పెళ్లి కావడంతో అందరికీ బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసి కొత్త జంటను దగ్గరలో ఉన్న అన్ని గుడులు తిప్పి మధ్యాహ్నం భోజనం టైంకి ఫుడ్ పెట్టి కొంచెం సేపు రెస్ట్ తీసుకోమని ఇద్దరిని వేరువేరు గదులలోకి పంపిస్తారు అంబికా గారు. లంచ్ కంప్లీట్ అయ్యాక సారాతో భిక్షు గారితో అంబికా గారికి చెప్పి సారా పేరెంట్స్ వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళు అక్కడే ఉంటారు. కూతురు ఉన్న రూమ్లోకి ఆమె పేరెంట్స్ వెళితే ఒంటరిగా ఉన్న తండ్రి పక్కన కూర్చుంటాడు ధ్రువ్. నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న, నన్ను క్షమించి మళ్ళీ ముందులా నాతో మాట్లాడుతున్నందుకు. కోపమైతే ఉంది ధ్రువ్, కానీ నువ్వు సారాని చూసుకుంటున్న పద్ధతికి అది బయటకి రాను అని అంటుంది. నిన్ను నమ్మి నీ వెంట వచ్చిన ఆమెను సంతోషంగా చూసుకో, లేదు అని అందరి ముందు నటించి తనతో తప్పుగా బిహేవ్ చేశావే అనుకో, నేనేం చేస్తానో నాకే తెలియదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకు అని బేస్ వాయిస్తో చెప్పి ఆయన రూమ్లోకి వెళ్ళిపోతారు. ఆయన మెడలో ఉన్న పూలమాల బెడ్పై విసిరి పిచ్చి పట్టినట్టు ఫీల్ అవుతూ అప్పటి వరకు జరిగిన పెళ్లిని, ఆ పెళ్లిలో జంటగా ఉన్న సారాని ధ్రువుని తలుచుకుని కోపంతో గోడకి పంచిస్తాడు కారుణ్య. గదిలో ఉన్న జోష్న హ్యాపీగా తండ్రిని హత్తుకుంటే పెళ్లికి రాని కొడుకు కోసం ఆలోచిస్తూ మౌనంగా కూర్చుంటారు జోష్న తల్లి. హాల్లో ఎదురుపడిన అత్తాకోడళ్ళు ఒకరిని ఒకరు కోపంగా చూసుకుంటే ఆ ఇద్దరి చూపులు మనమ్మ చూపును దాటిపోవు. కార్యక్రమం పూర్తిగా చూసి ఆ రోజు సాయంత్రం ఇద్దరు ఆ ఇంటి నుండి తమ ఇంటికి వెళుతుంటే వెళ్ళనివ్వకుండా ఇంకో 2 రోజులు ఉండమని భిక్షుగారు చెప్పడంతో తను ఉంటుంది, నేను వెళ్ళాలి, ఉదయాన్నే వచ్చేస్తాను, అంతేకాకుండా రేపు మీటింగ్ కూడా ఉంది పార్టీ ఆఫీస్లో అని కొడుకు చెప్తున్న సమాధానానికి భిక్షు గారు సీరియస్గా చూడడంతో ఇంకా తగ్గక తప్పలేదు తండ్రి ముందు ధ్రువ్. భోజన కార్యక్రమాలు తొందరగా కానిచ్చి ఉదయం చేయవలసిన వ్రతం ఏర్పాట్లన్నీ ఇంట్లో పని వాళ్ళకు అప్పగించి తొందరగా నిద్రకి చేరుకుంటారు ఇంట్లో ఉన్న అందరూ. అసలు అతడి చూపులకి కూడా ఆమెపై పడవకపో, ఎన్ని రోజులు నా నుండి తప్పించుకుంటావు
నేను చూస్తాను మిస్టర్ కారుణ్య అని కోపంగా అనుకొని పెళ్ళికి రాని అన్న గురించి అస్సలు పట్టించుకోకుండా ఎలాగైనా తనకి నచ్చిన వాడిని పెళ్లి చేసుకున్నా అనే ఆనందంలో ఉండి ప్రశాంతంగా నిద్రపోతుంది జ్యోత్స్న. వాళ్ళకి ఇచ్చిన రూమ్లో పడుకోవడానికి తర్జనా భర్జన పడుతున్న ధ్రువ్ వైపు అయోమయంగా చూసి పిల్లో బ్లాంకెట్ తీసుకుని బాల్కనీలోకి వెళ్తున్న ఆమె దారికి అడ్డుపడి ఇక్కడే పడుకో, అక్కడ పడుకోవడం ఎవరైనా చూస్తే మార్నింగ్కి పెద్ద యుద్ధమే జరుగుతుంది, ఇక్కడ ఉన్న 2 days అడ్జస్ట్ అవుదాం అని ధ్రువ్ చెప్పడంతో మరో మాటకి అవకాశం ఇవ్వకుండా హ్యాపీగా బెడ్ ఎక్కేస్తుంది సారా. రాక్షసి, ఎప్పుడు పడుకుందామా అని వెయిట్ చేస్తున్నట్టు వెంటనే చూడు ఎలా పడుకుందో అని లోపలే తిట్టుకొని ఆమెకి ఏమాత్రం తగలకుండా బెడ్ అంచున పడుకున్నాడు ధ్రువ్. మత్తుగా నిద్రలోకి జారుకున్న అతడి మెదడులో ఏవేవో కనిపించిన నిద్రలోనే మెదులుతుంటే అతడి కలవరింతలకు మెలకువ వచ్చిన సారా అంత చలిలో కూడా చెమటలు పడుతున్న అతడిని చూస్తూ గాలిలో ఆడిస్తున్న చేతిని పట్టుకుని బెడ్ పై పెడుతుంది. కానీ కలిసిన చేతిని వదలకుండా ధ్రువ్ గట్టిగా పట్టుకోవడంతో ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు, నాకు భయంగా ఉంది అమ్మా, నన్ను ఇక్కడే ఉండనివ్వు అని నిద్రలోనే కలవరిస్తూనే పట్టుకున్న చేతిని గుండెలకి ఆంచుకుని పూర్తి నిద్రలోకి జారుకుంటాడు ధ్రువ్. అసలు ఏమైంది ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు అందరిపై అరుస్తూ కంటి చూపుతూనే కంట్రోల్ చేసే తను ఎందుకు భయం అంటున్నాడు? నాకు తెలియని జీవితం తనకి చాలానే ఉంది, అది తెలుసుకోవాలి అని, అది తెలుసుకోవడం ఎలా అని ఆలోచిస్తూనే ధ్రువ్నే చూస్తూ నిద్రకి ఉపక్రమిస్తుంది సారా. ఉదయం మెలకు వచ్చిన ధ్రువ్ అతడి చేతిలో గుండె దగ్గర ఉన్న ఆమె చేతిని వదిలేసి ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోతాడు కోపంగా. ఒకరి తర్వాత ఒకరు అందరూ మేల్కోవడంతో శుభ్రంగా స్నానాలు కానిచ్చి పూజ కోసం కూర్చుంటారు. చుట్టుపక్కల వాళ్ళు మాత్రం ఉన్న ఆ వ్రతం ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి అవడంతో ఆ రోజు అలా గడుస్తుంది. ఆనవాయితీ కార్యం అమ్మాయి ఇంట్లో జరగాలి కాబట్టి అంబికా గారిని ఒప్పించి కారుణ్యకి ఇష్టం లేకపోయినా సరే జ్యోత్స్న ఇంటికి బయలుదేరుతారు కారుణ్య మరియు అతని జ్యోత్స్న వాళ్ళ పేరెంట్స్. కొత్త దంపతులకు హారతి ఇచ్చి కుడికాలు పెట్టించి లోపలికి వెళ్ళిన తర్వాత సోఫాలో బోర్లా పడుకొని కనిపిస్తున్న మనిషి ఎవరో తెలియక కారుణ్య నొసలు ముడిపెడితే మున్నా అంటూ కొడుకుని నిద్ర లేపుతారు జ్యోత్స్న తల్లి. ఏంటమ్మా అని చిరాగ్గా లేచిన అతడికి తన వైపే చూస్తున్న కారుణ్య కనిపించడంతో పెళ్లి కూతురి అలంకరణలో ముద్దుగా ఉన్న చెల్లిని చూసి నవ్వి తన రూమ్కి వెళ్ళిపోతాడు మున్నా. అతడి తీరుకి కారుణ్యకి కొత్తగా మరియు చెత్తగా కూడా అనిపించడంతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటాడు. అమ్మా, అబ్బాయిని నీ రూమ్లో రెడీ అవ్వమను అంటూ గది ఏర్పాట్లతో పాటు వంట ఏర్పాట్లు చూడడానికి ఆవిడ వెళ్ళిపోతే కారుణ్య ఫ్రెష్ అవుదుగానిరా అని కింద ఉన్న ఒక రూమ్ చూపించి ఆమె మాత్రం అన్న రూమ్కి పరుగు తీస్తుంది. రూమ్లో బెడ్ పక్కన విండోలో నుండి బయటకి చూస్తూ చేతులు నిలుపుకుంటున్న అన్న తలపై ఒకటి పీకి ఇదేనా నువ్వు ఈ ఇంటి అల్లుడికి ఇచ్చే మర్యాద అని అరుస్తుంది. కూతురు కేకకి కొడుకు రూమ్కి వస్తారు వాళ్ళ తల్లిదండ్రులు. ఏమైంది బేబీ, ఎందుకు అంత గట్టిగా అరిచావు? ఈ ఇంటి అల్లుడికి మర్యాద ఇవ్వకపోతే నాకు కోపం రావడం సహజం డాడ్. మనసులో ఏం ఉన్నా అతడితో మంచిగా బిహేవ్ చేయాలి అని తెలియదా నీ కొడుక్కి? చెప్పండి అంటూ అరుస్తుంది వాళ్ళ నాన్నపైన. బేబీ, నువ్వు అనవసరంగా కోపం తెచ్చుకోకు, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, వాడి విషయం నేను చూసుకుంటాను అని అంటారు. తన పెళ్లిపీటలపై ఆగిపోయిన ఆ సారా నాతో ఎంత మంచిగా బిహేవ్ చేసిందో మీరు చూశారు కదా. చివరికి ఆ రౌడీ ధ్రువ్ కూడా ఎలా ఉన్నాడు మనతో. పెళ్ళికి రాకుండా ఇక్కడ ఉన్న వీడికేం తెలుసు? కనీసం అతడిని పలకరించి తనని తాను పరిచయం చేసుకోవాలి అన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా ఉన్నాడు వీడు అని గట్టిగా అరిచి చెప్పి ఆ రూమ్ నుండి మరో రూమ్లోకి వెళ్తుంది జ్యోత్స్న. కొడుకు తీరుకు కోపంగా ఉన్న ఇప్పుడు చూపించవలసిన సమయం కాకపోవడంతో మౌనంగా ఆ రూమ్ నుండి ఆయన బయటకు వెళ్ళిపోతే ఎందుకు మున్నా వాళ్ళతో అనవసరం ఆయన మాటలు పడతావు, అయినా ఎన్ని పంతాలు పట్టింపులు ఉన్నా ఇంటికి వచ్చిన అతిథులతో మంచిగా ఉండాలి, అందులో ఇప్పుడు ఆ అబ్బాయి మన ఇంటి అల్లుడు అని నెమ్మదిగా చెప్పి ఆవిడ కూడా వెళ్ళిపోతుంది ఆ రూమ్ నుండి. మీకు ఎవరికి అర్థం కావడం లేదమ్మా, ఆ అబ్బాయి మన జ్యోత్స్నకి సరైనవాడు కాదు, ఆ విషయం కొన్ని రోజులకే మీకే అర్థమవుతుంది అని కోపంగా అనుకుని ఆ రూమ్ నుండే కాకుండా ఆ ఇంటి నుండి కూడా వెళ్ళిపోతాడు మున్నా.
చిన్న కొడుకు కోడలు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. అంబిక వెళ్ళి అమ్మాయికి పట్టుబట్టలు అందించు, బొట్టు పెట్టు. రూమ్లో దిగులుగా కూర్చున్న భార్యని ఉద్దేశిస్తూ అంటారు భిక్షుగారు. వస్తున్నా అండి అని ముభావంగానే మంచం నుండి దిగి హాల్లోకి వస్తారు ఆవిడ. హాల్లో ఎదురు చూస్తున్న ధ్రువ్ వైపు మాత్రం చూసి నవ్వి అక్కడ నుండి దేవుడి గదికి వెళ్ళి కుంకుమ తెచ్చి మనమ్మ వైపు చూస్తారు. ఆవిడ చూపులకి 2 నిమిషాల్లోనే వెండి కంచంలో ఇద్దరికీ పట్టుబట్టలు కనిపిస్తుంటే వాటిని సారా కొంగులో వేసి నుదుటిన సింధూరం దిద్దుతుంది. ఇద్దరి కాళ్ళకి నమస్కారం చేసి ఆ ఇంటి నుండి వాళ్ళ ఇంటికి వెళుతుంటే జంటగా వెళ్తున్న వారిని చూసి మరోసారి గుండెల్లో మండుతుంది అంబిక గారికి. ఆవిడి చూపుల భావం అర్థమైనట్టు మౌనంగా అక్కడ నుండి తన రూమ్కి వెళ్ళిపోతుంది మనమ్మ. సేమ్ డే నైట్ అన్ని రకాల వంటలతో డైనింగ్ టేబుల్ నింపేసిన అతడు మాత్రం కొద్దిగా తిని తనకి ఇచ్చిన మరో రూమ్కి వెళ్తాడు కారుణ్య. డోర్ ఓపెన్ చేయడంతోనే గుప్పుమని వస్తున్న మల్లెల సువాసన, మదిని మత్తెక్కిస్తున్న ఫ్లవర్ డెకరేషన్తో రూపు మారిన ఎందుకో ఆ గది అతడికి నచ్చకపోగా ముళ్ళపై నిలబడినట్టు ఫీల్ అవుతూ విసుగ్గా రూమ్ మొత్తం తిరుగుతున్న అతడి ముందు పారానీ పెట్టిన చేతితో పాల గ్లాస్ పట్టుకొని కొంచెం ఉబికి వస్తున్న సిగ్గు నటిస్తూ నిల్చుంటుంది జ్యోత్స్న. గ్లాస్ పక్కన పెట్టి ఆమెను బెడ్పై కూర్చోబెట్టి అతను కూర్చుని, నా మనసులో బాధ నీకు తెలుసు. అన్నీ తెలిసే ఈ పెళ్ళికి ఒప్పుకున్నావు కదా. అలాగే నాకు కొంచెం టైం ఇవ్వు జ్యోత్స్న. నన్ను సారా నుండి డైవర్ట్ చేసుకొని మన న్యూ లైఫ్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. నువ్వేమంటావు అని కొంచెం షై ఫీల్ అవుతూ అడుగుతాడు కారుణ్య. నాకు తెలుసమ్మా, వాళ్ళకి నేను చెబుదాం అనుకున్నా. అమ్మ వాళ్ళకి నేనే చెప్దామనుకున్నా. కానీ మళ్ళీ వాళ్ళు బాధపడతారు అని ఈ కార్యానికి ఒప్పుకున్నా. నన్ను క్షమించండి అని మహానటి లెవెల్లో యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. లోపల మాత్రం అతడికి బండబూతులు తిట్టుకుంటున్నారు. థ్యాంక్స్ జ్యోత్స్న, నా బాధని నువ్వైనా అర్థం చేసుకున్నందుకు. నేను మిమ్మల్ని ఎప్పుడూ అర్థం చేసుకుంటాను. ఇంక మీరు ఆ విషయం గురించి ఆలోచించడం మానేసి హ్యాపీగా ఉండండి ప్లీజ్ అని అంటుంది. అండి అంటూ రెస్పెక్ట్ అవసరం లేదు జ్యోత్స్న. కాల్ మీ కారుణ్య. అలాగే, నేను వేరే రూమ్లో పడుకుంటాను, మీరు ఇక్కడే పడుకోండి అని అంటుంది జ్యోత్స్న. ఎందుకు? అవసరం లేదు, ఇద్దరం ఈ రూమ్లోనే పడుకోవచ్చు అని అంటాడు. కనీసం బెడ్పై అయినా పడుకుని అర్ధరాత్రి దాటాక ఏదో ఒక విధంగా అతడిని టెంప్ట్ చేసి ప్రొసీడ్ అయ్యేలా చేద్దాం అని కన్నింగ్గా ప్లాన్ డ్రా చేస్తే ఆ ప్లాన్పై నీళ్లు పోసి పిల్లోతో సోఫాలో సెటిల్ అవుతాడు కారుణ్య. గుడ్ నైట్ జ్యోత్స్న అని నవ్వుతూ చెప్పి అతడు కళ్ళు మూస్తే గుడ్ నైట్ అని కోపం కనిపించని ఆనందంతో చెప్పి అతడిని తిట్టుకుని చాలాసేపు ఆలోచించి మొత్తానికి ఒక నిర్ణయానికి వచ్చాక నిద్రలోకి జారుకుంటుంది జ్యోత్స్న. అత్తగారింట్లో 3 రాత్రులు గడిచిపోతే తరువాత రోజు జ్యోత్స్నతో సహా తన ఇంటికి రావడం, ఆఫీస్కి వెళ్ళడం కారుణ్య డ్యూటీగా మారుతుంది. పెద్దోడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు అని తెలిసాక రూమ్ని తనకి నచ్చినట్టు మార్చుకుంటున్న కోడలి దగ్గరికి వస్తారు అంబిక గారు. రండి అత్తయ్య, కూర్చోండి అని బెడ్పై క్లాత్స్ తీసి ప్లేస్ చూపిస్తుంది జ్యోత్స్న. నువ్వు ఏమీ అనుకోపోతే నీతో కొంచెం మాట్లాడచ్చా జ్యోత్స్న? అయ్యో, నన్ను పర్మిషన్ అడుగుతారేంటి అత్తయ్య? మీరు ఏమి అడగాలనుకుంటే అది నన్ను అడగండి అని అంటుంది జ్యోత్స్న యాక్టింగ్ చేస్తూ. అదే, వాడు నీతో బాగానే ఉంటున్నాడా? మేము బాగానే హ్యాపీగా ఉంటున్నాం కదా అత్తయ్య అని అంటుంటే ఆవిడ ఎందుకోసం అడుగుతున్నారో అర్థమైనా కూడా కానట్టు నటిస్తుంది మన జ్యోత్స్న పాప. అన్ని విషయాలలో అంటే కాపురం విషయంలో కూడానా అని అడుగుతారు అంబిక గారు. దిగులుగా ముఖం పెట్టి, మీకు తెలుసు కదా అత్తయ్య, ఆయన ఇంకా సారాని మర్చిపోలేదు. కాబట్టి కొన్ని రోజులు మాకు ఈ దూరం తప్పదు. అది కాదమ్మా, అయినా ఆయన నా మెడలో తాళి కట్టారు కదా. ఈరోజు కాకపోయినా రేపైనా నన్ను అర్థం చేసుకుని తిరిగి నా ప్రేమను ప్రేమగా స్వీకరిస్తారు అని నాకు తెలుసు అత్తయ్య. అప్పటి వరకు ఎదురు చూద్దాము. తొందర ఏముంది, ఇప్పుడే కదా మా మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ అయ్యింది అని నవ్వుతూ చెప్తున్న కోడలిని నుదుటిన ముద్దాడి, నీలాంటి అర్థం చేసుకునే భార్య దొరకడం వాడు అదృష్టం తల్లి అని ఆమె తల నిమిరి ఆ రూమ్ నుండి వెళ్ళిపోతారు ఆవిడ.
అప్పటి వరకు నవ్విన ముఖం కోపంతో మారిపోతే చేతిలో ఉన్న బట్టలు దూరంగా విసిరేసి ఇంకెన్ని రోజులు దూరంగా ఉంటాడో నేను చూస్తాను. ఎలా అయినా నువ్వు నా సొంతం అవ్వక తప్పదు మిస్టర్ కారుణ్య అని మనసులోనే అనుకుని మోగుతున్న ఫోన్ లిఫ్ట్ చేసి మాటల్లో బిజీ అవుతుంది జోష్న. కాలం ఎవరి కోసం ఆగదు కదా. అది పరుగులు తీస్తున్న రోజులు చెబుతున్నా ధ్రువులో ఎటువంటి మార్పు కనిపించదు. కొన్ని నిమిషాలు ప్రేమగా చూసినా మరు నిమిషం అర్థం లేని కోపంతో ఆమెను బాధిస్తూ ఉంటాడు. కానీ ఇద్దరి మధ్యలో ఎంత జరుగుతున్నా అతడిపై కోపం ముగించుకోవడానికి సారాకి ఏ అవకాశమూ దొరకదు. ఆమెకి ఇష్టం లేదు అని స్మోక్ చేయడము, ముఖ్యంగా డ్రింక్ చేయడము మానేసి చుట్టూ ఉన్న వాళ్ళతో మంచిగా ఉండడం స్టార్ట్ చేశాడు. అదే కాకుండా సారా ఫ్యామిలీకి కావాల్సిన ఇన్కమ్ని ఎప్పటికప్పుడు దత్తు చేత పంపించి వాళ్ళ అవసరాలు తీర్చడమే కాకుండా పూర్ణ చదువు విషయంలో కూడా అతడే బాధ్యత తీసుకుంటాడు. అన్ని విషయాలు ఇంటి ద్వారా తెలుస్తున్నా తన ముందు బయటపడడానికి చూడని ధ్రువ్ వ్యక్తిత్వంపై సారాకి మరింత గౌరవం పెరుగుతూ అతని అర్థం లేని కోపాన్ని భరించడానికి సిద్ధమవుతుంది. పార్టీలో జరుగుతున్న చీలికలు విసుగు తెప్పిస్తున్నా లో లెవెల్ మెంబర్గా ఉండడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితులు అతన్ని చుట్టుముడతాయి. అటు అన్న తప్ప కొత్తగా వదిన కూడా అతడితో మంచిగా మారిపోయి దొంగ స్నేహం చేస్తున్నా కనిపెట్టలేని ధ్రువ్ మళ్ళీ మునిపటిలా తల్లి తండ్రితో క్లోజ్గా అయ్యి అన్ని విషయాలు అతడితో చెప్పి చేస్తుంటే అతడి ఆనందానికి అవధులే లేవు. ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్న ధ్రువ్ మొబైల్ రూమ్లో మోగడం వినిపించి రిమోట్ పట్టుకునే పరుగున రూమ్లోకి వెళ్ళాడు ధ్రువ్. ఆ రోజు సండే అవ్వడంతో లేటుగా నిద్ర లేచిన సారా లేట్గా ఫ్రెష్ అయి తన ఓల్డ్ లాంగ్ మిడ్డీస్ కాకుండా శారీలో రెడీ అవుతూ ఉంటుంది. బ్లౌజ్ అండ్ పెట్టీకోట్ పై నిలబడి శారీని నడుము చుట్టూ చుట్టి పైట అంచును నోట్లో పెట్టుకుని కాల్ మాట్లాడుతున్న ఆమెపై అప్పుడే అక్కడికి వచ్చిన ధ్రువ్ చూపులు నిలిచి మిర్రర్లో కనిపిస్తున్న ఆమె ఫ్రంట్ పార్ట్కి అతుక్కొని టెన్షన్కి నిదుటిపై చెమటలు రప్పిస్తుంటే ఓహో ఓకే అంటూ కాల్ కట్ చేసి టేబుల్ పై పట్టి శారీ కట్టుకుంటూ మిర్రర్లో చూసిన ఆమెకు రెప్ప వేయకుండా తన వైపే చూస్తున్న ధ్రువ్ని చూసి నోట్లో ఉన్న అంచు జారితే కంగారుగా డోర్ క్లోజ్ చేస్తుంది సారా. తలుపులు మూసిన వెనుక ఉన్న అతడిలో మాత్రం మార్పు రాక ముందు చూసిన సీన్నే గుర్తు చేసుకొని చూస్తూ ఉంటాడు ధ్రువ్. పూర్తిగా శారీ కట్టుకొని డోర్ ఓపెన్ చేసిన సారాకి అతడు చలన నేరటి నిలబడే పొజిషన్కి చూసి ముఖంలో నవ్వుని రప్పిస్తే దాన్ని బుగ్గల చాటున దాచేసి హలో అంటూ ముఖంపై చిటికెలు వేస్తుంది. ఆమె పిలుపుకి తేరుకున్న ధ్రువ్ చేతిలో ఉన్న దాన్ని చెవి దగ్గర పెట్టుకొని హలో హలో ఎవరు అంటూ అరుస్తాడు. హో, ఈ మధ్య ఫోన్లో మాట్లాడకుండా ఈ న్యూ డివైస్ని మీరు కనిపెట్టారా ధ్రువ్ గారు? మీరు అంటూ వెటకారంగా అడుగుతుంది సారా. కొత్త పరికరం ఏంటి? నేను కనిపెట్టడం ఏంటి? పిచ్చి పట్టిందా నీకేమైనా? ఓహో, మరి మీరు రైట్ పాకెట్లో ఉన్న మొబైల్ని వదిలేసి లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న టీవీ రిమోట్తో మాట్లాడుతుంటే డౌట్ వచ్చింది అని చెవి దగ్గర ఉన్న దానిని తీసి అతడి చేతుల్లో పెడుతుంది సారా. ఓ షిట్ అని లోపలే అనుకుంటూ ఇబ్బందిగా ఆమె వైపు చూస్తుంటే కనుబొమ్మలు రెండు ఎగరేసి గట్టిగా నవ్వుతుంది. నా ఫోన్ నా దగ్గరే ఉంటే రూమ్లో మోగిన ఫోన్ అని డౌట్గా అడుగుతాడు ధ్రువ్. నాది సేమ్ రింగ్ టోన్, అందుకే ఇంతలా నవ్వాలా అని అడగ్గా ఉన్న ఆమె భుజాన్ని చేతితో పక్కకి నెట్టేసి కిందకు వెళ్ళిపోతాడు ధ్రువ్. అబ్బా, ఏం చెయ్యరా నాయన, ఇనుప రాడ్లా ఉంది, ఎంత గట్టిగా నెట్టాడో అని భుజాన్ని రుద్దుకుంటూ తను కూడా ధ్రువ్ వెనకే వెళ్తుంది. కిచెన్లో వర్క్ చేసుకుంటున్న సారా వైపు చూసి బాయ్, పార్టీలో కావాలని గొడవలు పెడుతున్నది ఎవరో ఇప్పుడే ఎంపీ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. నీ నెంబర్కి చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు అంట అని 1 నిమిషం ఆగుతాడు. పాకెట్లో ఉన్న ఫోన్ని చూసి ఓ సైలెంట్లో ఉంది, చూసుకోలే, ఇంతకీ విషయం ఏంటి దత్తు అని అన్నాడు.
ఇంక ఎవరు ఆ మున్నాగాడి బాయ్ నిన్ను డైరెక్ట్గా ఏం చేయలేక గొడవల రూపంలో పార్టీని విచ్ఛిన్నం చేసి లాభం పొందాలి అని చూస్తున్నట్టు ఉన్నాడు. వాడు ఎక్కడ ఉన్నా సరే మరో అరగంటలో నా ముందు ఉండాలి. దత్తు, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు అని అంటాడు ధ్రువ్. ఓకే బాయ్, ఇప్పుడే వాడి సంగతి చూస్తానంటూ దత్తు వెళ్ళిపోవడంతో పూరి ఉంచిన టిఫిన్ ప్లేట్ని ధ్రువ్కి అందిస్తుంది సారా. హే, ఏంటిది? ప్లేట్ అందించి వెళ్ళిపోతున్న ఆమెనే చూస్తూ అడుగుతాడు ధ్రువ్. నేను దేన్నో చూసి లోకం మర్చిపోయి ఫోన్కి బదులు రిమోట్లో మాట్లాడినట్టు చపాతీ అనుకుని పూరీ చేయలేదులే. సో తిను, చల్లారిపోతే అంతగా బాగోదు అని నడుము ఊపుకుంటూ మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోతుంది సారా. దీనికి బాగా ఎక్కువైంది, అందుకే నోటికి వచ్చినట్టు వాగుతుంది. చెప్తానే నీ పని అని బయటికే నెమ్మదిగా అని మళ్ళీ ఆమె మాటల్లో బెడ్రూమ్ సీన్ కళ్ళ ముందు మెదలడంతో 2 గుప్పెడిలో ఉన్న నడుము మధ్యలో పక్కా అమర్చినట్టు ఉండి ఉండనట్టు ఊరిస్తున్న నాభి కనబడడంతో గన్ బాంబ్ దాడుల నుండి అయినా తప్పించుకోవచ్చు, కానీ ఈ అమ్మాయిల నడుముని చూసి టచ్ చేయకుండా తప్పించుకోవడం అసాధ్యమైన ఆ బ్రహ్మ ఎలా తయారు చేశాడో కానీ అంటూ మాటల మధ్యలోనే ఆపేసి, ఛ, నేనేంటి ఒక్క నడుముని చూసి ఇంత సొల్లు కారుస్తున్నా అని మనసులో అనుకుని తల విదిలించి చల్లగా అయిన పూరి పని పట్టే పనిలో పడతాడు ధ్రువ్. కిచెన్లో వంటకు కావాల్సినవి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్న ఆమెను వెనక నుండి చూస్తూ తిన్న ప్లేట్ సింక్లో పడేసి హ్యాండ్ వాష్ చేసుకుని బయట చెంగు దోపి మడత పడుతున్న నడుముని అతడిని ప్రమేయం లేకుండానే కళ్ళు చూస్తుంటే కష్టంగా వాటిని తిప్పి ఉఫ్ అంటూ గాలి వదిలి కిచెన్ నుండి కాకుండా ఇంటి నుండి బయటికి వెళ్ళి రౌడీల కోసం బయట ప్లేస్లో ఏర్పాట్లు చేసుకున్న షెడ్లోకి వెళ్తాడు ధ్రువ్కి చెప్పినట్టే అరగంటలో మున్నాతో సహా నిలబడతాడు దత్తు. తగ్గిన కోపం వాడిని చూసి పెరుగుతుంటే 2 అడుగుల్లో వాడిని చేరి కాలర్ పట్టుకొని పోనీలే అని వదిలేస్తుంటే నువ్వు చేసే పనేంట్రా అని గట్టిగా అరుస్తాడు ధ్రువ్. నాకు నచ్చింది నేను చేసుకుంటాను, అడగడానికి నువ్వెవడురా? లాస్ట్ ఛాన్స్, ఇప్పుడు నువ్వు నా అన్నకి బావమరిదివి అన్న జాలితో వదిలేస్తున్నా, లేదంటేనా నీకు ఈరోజే ఆఖరి రోజు. ధ్రువ్ అరుపులకి కిచెన్ నుండి పరుగున వచ్చిన సారా అతడు ఉక్కు పిడికిలలో ఉన్న మున్నాని చూసి, ఇతను ఎలక్షన్స్ అప్పుడు నేను ఇంటర్వ్యూ చేసిన అతను కదా, ఎందుకు ధ్రువ్ ఆయనతో గొడవ పడుతున్నాడు అని గుమ్మం నివతల నిలబడి ఆలోచిస్తున్న ఆమెను చూసి, ఓహో, ఇదే అన్నమాట అన్నని చేసుకోకుండా తమ్ముని చేసుకున్న పతివ్రత అని అంటాడు మున్నా. హే, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అంటూ కాలర్పై పిడికిలి బిగించి కోపంగా అంటాడు ధ్రువ్. ఏంట్రా దానికి మర్యాద ఇచ్చి మాట్లాడేది? అన్నతో తిరిగినన్ని రోజులు తిరిగి ఈరోజు తమ్ముడు భార్యగా నిలబడిన ఎవరినైనా అని అంటున్న మున్నా ముఖంపై పడిన పంచుకి మాట మధ్యలోనే ఆగిపోతే, ఓహో, అంటే నాకు ఇప్పుడు అర్థమైంది. అన్నని అడ్డు పెట్టుకుని నిన్ను గెలిపించడం కోసం ఇంటర్వ్యూ పేరుతో నీకు పోటీగా నిలబడిన మమ్మల్ని జనం దృష్టిలో చెడ్డవాళ్ళని చేసి నువ్వు గెలవడానికి కారణమైంది అన్నమాట. వాట్ ఏ గేమ్ ధ్రువ. నేను అప్పుడే అనుకున్నా, రవిడి అవతారంలో రోడ్డుపై తిరిగే వీడు ఎలా గెలిచాడా అని. అది కారణం ఇది అన్నమాట. రే మున్నా, ఇంకొక మాట నీ నోటి నుండి వచ్చిందో నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావురా? మహా అయితే కొడతావు, అంతకు మించి ఏం చేయలేవు. కానీ ఏ మాటకి ఆ మాట. నీ అన్న ప్రియురాలు ఇప్పుడు నీ పెళ్ళామైనా అది ఇద్దరిని మెయింటైన్ చేసినా ఇంకా ఫ్రెష్గా కత్తిలా ఉందిరా అంటూ చుట్టూ ఉన్న వాళ్ళకి వినిపించకుండా నెమ్మదిగా అంటున్న మున్నా మాటలకి కట్టలు తెంచుకున్న కోపాన్ని వాడి ముఖంపై పంచుల రూపంలో చూపిస్తూ 2 నిమిషాల్లో మున్నాని స్పృహ తప్పేలా చేస్తాడు ధ్రువ్. అయినా అతడి కోపం చల్లారకపోతే కింద పడిన వాడిని కాలితోనే పిచ్చ కొట్టుడు కొడుతున్న ధ్రువ్ని ఆపడానికి ట్రై చేస్తుంది సారా.
నెక్స్ట్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే తరువాయి భాగం దాకా వేచి చూడాలి ఫ్రెండ్స్. అయినా అతడి కోపం చల్లారకపోతే కింద పడిన వాడిని కాలితోనే పిచ్చి కొట్టుడు కొడుతున్న ధ్రువుని ఆపడానికి ట్రై చేస్తుంది సారా. ధ్రువ్ ఇంకా కొడితే చచ్చిపోతాడు, వదులు అతన్ని అని వెనక్కి లాగడానికి ట్రై చేస్తూనే అతడిని ఆపడానికి ట్రై చేస్తుంది సారా. నువ్వు ముందు లోపలికి వెళ్ళు, వాడి సంగతి నీకు తెలియదు అంటూనే ఆమె నుండి విడిపించుకొని మళ్ళీ మున్నాని కొడతాడు ధ్రువ్. బాయ్, వాడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు ముందు లోపలికి వెళ్ళు. సారా సైకిల్ బట్టి ధ్రువ్ని అడ్డుకుంటాడు దత్తు. విసురుగా సారా చేతిని చుట్టేసి ఆమెను లోపలికి లాక్కొస్తాడు. అతడు పిడికిలిలో నలిగి నొప్పి పుడుతున్న చేతిని విడిపించుకునే సాహసం చేయలేక మౌనంగా అతని వెంట పరుగులాంటి నడకతో వస్తుంది ఆమె. విసురుగా సారాని సోఫాలోకి నెట్టేసి, ఇంకోసారి నా గొడవల్లో నువ్వు జోక్యం చేసుకున్నావు అంటే ఊరుకునేదే లేదు. బయట ఎన్ని గొడవలు కొట్లాట్లు జరిగినా చివరకు నేను చచ్చినా సరే నువ్వు గుమ్మం దాటి అడుగు బయటకి పెట్టావు అని సీరియస్గా అంటుంటే, ఏం చేస్తావు చెప్పు, ఏం చేస్తావు అని అతడితో సమానంగా అరుస్తుంది సారా. ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు, ఆడది గడప దాటకూడదు అనుకునే వాడివి అదే ఆడది ఉంటున్న ఇంట్లో ఇలాంటి అర్థం లేని గొడవలు పడవు. ముందు నువ్వు మారు. అయినా నువ్వు చేస్తున్న పని రాజకీయం అంటే ప్రజాపాలన, అది వదిలేసి అర్థం లేని గొడవలతో ఇంటి నిండా మందిని వేసుకుని తిరగవు. నిన్ను ఎవరైనా ఏదైనా చేస్తారు అనే అంత భయం ఉంటే ఇతర జనాలనే అనవసరంగా కొట్టడం భయపెట్టడం దేనికి, ఇప్పుడు భయపడడం దేనికి అని సారా అడుగుతుంటే, ఏంటే వాగుతున్నావు, నేను ఎవరికి భయపడే రకం కాదు, ఎవడైనా సరే నాకు భయపడాలి. రౌడీలను చూస్తే జనాలు భయపడతారు కానీ ఎదురుపడరు. నాకు కావాల్సింది కూడా అదే, నాకు నాన్న నేర్పించిన విద్య అదే. ఇంకా రాజకీయం అంటావా, అది నాన్న సంతోషం కోసం తప్ప ప్రజల బాగు కోసం మాత్రం కాదు. కానీ నువ్వు చేయవలసిన పని అదే ధ్రువ్. నిన్ను నమ్మి ఓట్లు వేసిన జనాలను వాళ్ళ సమస్యలను తెలుసుకుని కాపాడాలి కానీ ఉన్న అర్హతను పక్కన పెట్టి గొడవలు కొట్లాటకు వెళ్ళి అదే జనాలను ఇంకా బాధల పాలు చేయకూడదు. ఏ జనం గురించి నువ్వు మాట్లాడుతున్నావు? మా అమ్మా నాన్నను నడి రోడ్డు మీద నరికి చంపేస్తున్నా పట్టించుకోకపోగా వేడుక చూసిన జనం గురించా? నేను ఆకలితో తిండి లేక రోడ్డుపై కుక్కలా పడి ఉన్నా కనీసం కన్నెత్తి చూడని అదే జనం కోసమా? అమ్మా నాన్నలను ప్రమాదంలో ఉన్నా కాపాడుకోలేని స్థితిలో అందరి కాళ్ళు పట్టుకొని బతిమిలాడినా ఏ ఒక్కరూ కాపాడలేదు. నువ్వు అంటున్న ఆ జనమే. తల్లిదండ్రులను పోగొట్టుకుని రోడ్డున పడిన నేను, ఆకలికి తట్టుకోలేక అడుక్కు తినే పరిస్థితుల్లో ఉన్న నన్ను ఆదరించి తిండి పెట్టలేదు కానీ నేను అందుకు కూడా పనికిరాను అన్నట్టు అసహ్యంగా చూసింది నువ్వు అంటున్న ఆ జనం నన్ను. అలాంటి దీన పరిస్థితుల్లో ఉన్న నన్ను కాపాడి అన్నం పెట్టి నాకు కుటుంబాన్ని ఇచ్చింది, భవిష్యత్తుని ఇచ్చింది, చివరికి నాకంటూ ఒక జీవితాన్ని ఇచ్చింది నువ్వు అంటున్న ఈ రౌడీజమే. ఇప్పుడు చెప్పు, కష్టంలో ఉన్న నా కన్నీరు తుడిచి నాకు తిండి పెట్టని ఈ జనం కోసం నువ్వు అంటున్న సహాయం చేసి నేను పాటుపడాలా? నన్ను ఆదరించిన సమాజం కన్నా తిండి పెట్టి ఈ విద్య నేర్పిన కుటుంబమే నాకు గొప్ప. వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తా నువ్వు అంటూ హాల్లో నుండి రూమ్లోకి ధ్రువ్ విసురుగా వెళ్ళిపోతే అతడి గుండెల్లో దాగిన బాధ అర్థమైన సారా మౌనంగా ఉండిపోతుంది అదే హాల్లో. మధ్యాహ్నం అవుతున్న టైంకి దత్తు ఇంట్లోకి వచ్చి వదినా బాయ్ ఏడి అని అడుగుతున్న అతడి మాట ఆమె చెవిని చేరదు. అర్థం లేని ఆలోచనల వల్ల. వదినా, బాయ్ ఎక్కడా? పైన రూమ్లో ఉన్నారు. అతనికి ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతుంది సారా. బాగానే ఉంది వదిన, హాస్పిటల్లో జాయిన్ చేశాను. మరి వాళ్ళ ఫ్యామిలీ? కారుణ్య అన్నకి కాల్ చేసి చెప్పాను వదిన అని అంటాడు దత్తు. నాకు అర్థం కాలేదు. ధ్రువ్ అతడిని ఎవరినో కొడితే కారుణ్య సార్కి కాల్ చేసి చెప్పడం ఏంటి దత్తు
అని అడుగుతుంది సారా అయోమయంలో. మీకు తెలియదా వదిన? బాయ్ చేతిలో దెబ్బలు తిన్నది ఎవరో కాదు, జోష్నా వదినకి అన్నయ్య అయిన మున్నా. ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంది. అవును వదిన, మున్నాతో ఎప్పటి నుండో బాయ్కి గొడవలు ఉన్నాయి. కానీ వాడే ఎక్కువగా ఎక్స్ట్రాలు చేసి బాయ్ చేతిలో తన్నులు తిన్నాడు. ఒక విషయం వదిన, బాయ్కి ఎంత కోపం ఉన్నా ఎదుటివారి తప్పు లేనిదే చేయి చేసుకోడు. నిజానికి బాయ్ చాలా మంచివాడు. అది అర్థం చేసుకున్న వాళ్ళకే అతడి మంచితనం, గొప్పతనం మరియు ప్రేమ గుణం తెలుస్తుంది. అతను మంచివాడే కాకుంటే మేము అందరం అతని దగ్గర ఊరికే పనిచేయం. ఒక కుటుంబం అటువంటి వ్యక్తి కోసం బాధపడరు. శివుడి కంఠంలో విషాన్ని దాచి దేవుడైతే, అలాగే 10 మంది మంచి కోసం కోపాన్ని గుండెల్లో దాచి ప్రేమగా అల్లరిగా మాత్రం ఉంటాడు. అందుకే మాకు బాయ్ అంటే అంత ఇష్టం అని అంటాడు దత్తు. దత్తు మాటలు వింటున్న ఆమె మనసు ధ్రువుని మొదటిసారి చూసిన రోజు గుర్తు చేసుకుంటుంది. మరైతే ఆ రోజు కాలేజీలో అందరిలో ఎందుకు ధ్రువ్ జోష్నని కొట్టాడు? అది మా బ్యాచ్లో కాశీ అనేవాడి తమ్ముడు. అదే కాలేజీలో చదువుతూ ఆమెను చూసి ఇష్టపడ్డాడు. అది ఆ అమ్మాయికి ఇష్టం లేదు. అందుకు ఇదిగో ఈ మున్నాతో దారుణంగా కొట్టించి హాస్పిటల్ పాలు చేసింది. అందుకు బాయ్ కోపంతో వార్నింగ్ ఇవ్వడానికి వెళ్తే ఆమె మాటలకు చిరాకుతో చేయి చేసుకున్నాడు. అప్పుడే నిజం తెలియకుండా బాయ్పై నువ్వు చేయి చేసుకున్నావు వదిన అని అంటాడు దత్తు. ఆ ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే నీ మీద పగో కోపంతో రివెంజ్ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ బాయి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకో తెలుసా? నీలాంటి ధైర్యం గల అమ్మాయిని చూసినందుకు. ఆ తర్వాతే నిన్ను అని మాటని సగంలో ఆపేస్తే ధ్రువ్ పైనుండి పిలవడంతో అతడు ఏం చెప్పబోయాడో గుర్తుకు వచ్చి కంగారుగా బయటకు వెళ్ళిపోతాడు దత్తు. కానీ సారా ఆలోచనలన్నీ జోష్నా దగ్గర ఉండిపోతాయి. తనని అందరిలో అవమానించింది, కొట్టింది ధ్రువ్. మరి పట్టుపట్టి కారుణ్యసారని ఇంత తొందరగా ఎందుకు పెళ్లి చేసుకుంది అనేది అర్థం కాలేదు సారాకి. నిజంగా ప్రేమించిన అమ్మాయి అయి ఉంటే అతడు మనసు మార్చి ఆమెపై నమ్మకం కలిగించుకుని అప్పుడు పెళ్లి చేసుకుంటుంది. కానీ ఇంత సడన్గా ఎవరికీ తెలియకుండా 2 రోజుల్లో ఎందుకు పెళ్లి చేసుకుంది? ఆమె అన్నయ్య కూడా పెళ్లికి రాలేదు అంటే కాదు, వాళ్ళ ఫ్యామిలీకి, కారుణ్య సార్ ఫ్యామిలీకి చాలా గొడవలు ఉన్నాయి. అయినా సరే వాళ్ళే తగ్గి పెళ్ళికి ఒప్పుకోవడానికి కారణం ఏంటి? ప్రేమ లేక ఇంకేమైనా ఉందా అని సారా ఆలోచనలు ఒక కొలిక్కి రాకముందే ధ్రువ్ పిలవడంతో రూమ్లోకి వెళ్తుంది ఆమె. ధ్రువ్‌కి ఎంత ధైర్యం ఉంటే అన్నయ్యని ఇలా కొట్టి హాస్పిటల్‌లో పడేస్తాడు? అప్పుడు నన్ను కొట్టి ఒక తప్పు చేశాడు. ఇప్పుడు నా అన్నను కొట్టి మరో తప్పు చేశాడు. వాడిని ఊరికే వదలకూడదు డాడ్ అని అంటుంది జోష్న. నువ్వు వాడి కోసం ఆలోచించకు బేబీ. అన్నయ్యను ఇలా చేసినందుకు తొందరగానే వాడిపై పగ తీర్చుకుంటాను. కానీ మీ అత్తయ్య, కారుణ్య వస్తున్నారు, జాగ్రత్త అంటూ ఆయన సైడ్‌కి కూర్చోవడంతో ముఖాన్ని నార్మల్‌గా పెట్టి గ్లాస్ డోర్ నుండి ఐసీయూలో ఉన్న మున్నాని చూస్తూ ఉంటుంది జోష్న. అమ్మా జోష్న, అన్నయ్యకి ఎలా ఉంది అని అడుగుతారు అంబికా గారు. కొంచెం సీరియస్‌నే అని అంటున్నారు అత్తయ్య. అయినా ధ్రువ్‌కి ఎందుకు అంత పగో మా మున్నాపై మాకు అర్థం కావడం లేదు. ఇంట్లో ఉన్న వాడిని పిలిపించి మరీ ఇలా కొట్టి హాస్పిటల్‌లో పడేశారు అని యాక్టింగ్ స్టార్ట్ చేస్తారు జోష్న ఫాదర్. వాడికి ఈ మధ్య కళ్ళు బాగా నెత్తికెక్కుతున్నాయి అమ్మా, అందుకే ఇష్టం వచ్చినట్టు అందరినీ కొడుతున్నాడు. కారుణ్యలో ఆవేశం. ఎదుటివారి తప్పు లేకుండా మా ధ్రువ్ ఎవరిపైనా చేయి చేసుకోడు. అసలు ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను, మీరు బాధపడకండి అన్నయ్య గారు అని అంబికా గారు అనడంతో, లేదు అత్తయ్య, మీరు అన్నట్టు ధ్రువ్ ఎవరిపైనా కూడా ఊరికే చేయి చేసుకోడు. నాకు కూడా తెలుసు. ఇందులో ఖచ్చితంగా మా అన్నయ్య తప్పే ఉండి ఉంటుంది. ఇంకా ఎవరూ కూడా ఈ విషయం గురించి ధ్రువ్‌తో మాట్లాడి గొడవ పెద్దది చేయకుండా వదిలేయండి. అన్నయ్యకు కూడా ఏం పర్వాలేదు అంటూ రాణి కన్నీరు కార్చే పనిగా కారుణ్య గుండెపై వాలిపోతుంది జోష్న. ఆలోచనలో ఉన్న అతడు ఆమె పనికి షాక్ అయినా బాధలో ఉండి అలా చేసింది అని భ్రమపడుతూ భుజం చుట్టూ చేయి వేసి ఓదారుస్తాడు కారుణ్య.
ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. గొంతు, వాయిస్ నచ్చకపోతే తిట్టుకోమాకండి. కొంచెం జలుబు చేసింది. స్టోరీ నచ్చితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మిత్రులారా. ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.